కన్వర్షన్ చేయాలనే ఉద్దేశంతో మా మహిళా సోదరులు కూడా ఇంటి నుంచి వచ్చినారు. వారికి మహిళా సోదరి మనులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము ఆర్టిజన్ కార్మికులము గత 18 సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాం. మీకు అందరూ కూడా తెలుసు. మా కష్టాలు బయట వాళ్ళకంటే ఎక్కువ మీ ఇంట్లో మీకే తెలుసు. ఆ ఉద్దేశంతోనే కుటుంబ సభ్యులతో రావాలని ఇలా టీఏసీ జేఏసీ నిర్ణయించింది. కాబట్టి ఈరోజు ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషము. గవర్నమెంట్ కానీ యాజమాన్యం కానీ 8-9 నెలల నుంచి టీవీఏసీ జేఏసీ ఎన్నో పోరాటాలు చేస్తున్నాం, అయినా స్పందించడం లేదు. ఈ రోజు చివరి ఘట్టము కుటుంబ సభ్యులతోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని సమ్మె చేయడమే టీవీఏసీ జేఏసీ ముఖ్య ఘట్టం ఈరోజు. కాబట్టి ఇంతమంది మహిళా సోదరులు కుటుంబ సభ్యులతో రావడం కూడా చాలా సంతోషం. మీరు అనుకుంటున్నారు కావచ్చు మా భర్త పర్మనెంట్ అయిందని చెప్పి మీ బంధువులకు, మీ చుట్టాలకు, మీ అక్కలకు, మీ చెల్లెలకు అందరికి చెప్పుకుంటారు కావచ్చు. మీ చెల్లెలు కూడా అనవచ్చు, మీ అక్కలు కూడా అనవచ్చు, ఏమండి మీ ఆయన పర్మనెంట్ అయిన నిజమేనట, అవునట, అయిందట అని చెప్పి గత 2-3 సంవత్సరాల నుంచి కూడా అంటారు. మీరు కూడా చెప్పుకుంటారు. కానీ మేము బ్యాంకులకు లోన్ పోతే మీ పర్మనెంట్ కాదు. మా తోటి ఓఎన్ఎం షాప్ కూడా అంటారు మీరు రెగ్యులర్ కాదని. ఈ మధ్యన ఒక డి గారు కూడా ఒక ఆర్టిజన్ కార్మికుడిని కూడా దూషించడం జరిగింది. మీరు పీకెత్తే పోయే జీవితం మీరు ఏమి ఎంప్లాయర్, మీరు పీకెత్తే పోయే ఎంప్లాయ్ అన్న రీతిలో మాట్లాడిండు. మరి పీకెత్తే పోయే జీతగాళ్ళం మనము కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా రోజు ఒక ఆర్టిజన్ కార్మికుడు విద్యుత్ షాక్ గురైతే చనిపోతున్న కార్మికులు ఎవరంటే ఒక ఆర్టిజన్ కార్మికుడు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. రోజు ఒక కార్మికుడు పిట్టలో రాలిపోతుండు. చెనుకో నుంచి ట్రాన్స్కో నుంచి డిస్కో పనిచేసేంత ముఖ్య కీలక పాత్ర వహించేది ఆర్టిజన్ కార్మికులే. ఈ రోజు మహిళా సోదరులు ప్రపంచంలో మహిళలు తలుసుకుంటే ఏది సాధించేది ఏమి లేదనే రీతిలో గత చరిత్రలో కూడా ఉన్నాయి. ఈ రోజు మా కోసం ఆర్టిజన్ కార్మికుల కోసం కుటుంబ సభ్యులతో వచ్చిన మహిళా సోదరులు తలుసుకున్నారు. ఈ రోజు ఖచ్చితంగా మన సమస్య నెరవేరుతుందని ఈ సభముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మహిళలు తలుచుకుంటే ప్రపంచాన్ని వెళ్తారు. ఈ మన కన్వెన్షన్ ఒక చిన్న సమస్యనా. కాబట్టి దయచేసి మిత్రుల ద్వారా ఇంతకుముందు మా మిత్రులు ఉన్నాడు సలీం పాషా, మేము ఎటువైనా మేము దాదాపు 8-9 సంవత్సరాల నుంచి ఎక్కడికంటే అక్కడి ప్రోగ్రాం పోతున్నాం. మీ భర్త ఎటు అయినా కానీ ఉద్యమం పోతున్నాం అంటే ఖచ్చితంగా తిరగందిది పంపించండి. మీ ఓన్లీ మీ పోరాటం చేయండి అని. ఎవరైనా అంటారు ఇంటికి గెలిచి రచ్చ గెలవాలని. బయట ఎంత ప్రెషర్ ఉన్నా కానీ ఇంత మహిళ శాంతంతో అది చేస్తేనే ఎంత కష్టపడ్డ కార్మికుడు అనేది శాంతం దొరుకుతుంది ఇంట్లో. అదే ఇంట్లో కష్టం ఎంత బయట కష్టపడి అది చేసి ఇంట్లోకి వచ్చే వరకు ఏదో ఒక లొల్లైంది అనుకో, వాడు ఆ టెన్షన్కు ఈ టెన్షన్కు అదైపోతాడు. కాబట్టి మహిళా సోదరులారా, మా ఉద్యమానికి ఈ రోజు మీరు నాంది పలికినట్టే గవర్నమెంట్ కు యాజమాన్యానికి ఈ సభ అనంతరం సమ్మె నోటీసు ఇవ్వడానికి పోతున్నాం. రాబోయే కాలంలో కూడా పక్కోడు సమ్మె చేస్తుండు, నువ్వు చేస్తలేవు అని చెప్పి మహిళలు ఎవరు కూడా మా కార్మికులను కూడా మీరు ఇబ్బంది పెట్టద్దు. మీరు వెళ్ళండి. ఈ జీతం ఈ విద్యుత్ సంస్థల ఏ ఒక్క ఉద్యోగం కూడా తీసేసిన దాఖలాలు లేవు. బెదిరిస్తారు. బెదిరియరా? ఇంట్లో అన్నం పెట్టమంటే కూడా పెట్టని ఉన్నారు. ఆకలి అన్నం ఆకలైంది అమ్మ పెట్టమని మేము అంటాం. ఆకలి పెట్టమని కదా. ప్రభుత్వం కూడా అంతే. కూకుడు మనకి ఏమి ఇయ్యదు. పోరాటాలతో సాధించుకుంటాం. స్వాతంత్రం బ్రిటిష్ కాలం నాటి నుంచి చరిత్ర ఏంటి, పోరాటాల చరిత్రతోనే మనం హక్కులు సాధించుకున్నాం, స్వాతంత్రం సాధించుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం. ఈ పోరాటంతో ఆఖరి పోరాటంతో టీవీఎస్సీ ఆధ్వర్యంలో మన